హనుమంతుడి ఆశీస్సులు ఒంగోలు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ శోభాయాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సంతపేట వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం గొప్ప శుభ పరిణామమని అన్నారు. హనుమంతుడి ఆశీస్సులతో నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంతపేట, రామ్నగర్, నెల్లూరు బస్టాండ్, కేశవస్వామిపేట మీదుగా నగర పురవీధుల్లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. భక్తుల శ్రీరామనామ స్మరణతో శోభాయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చూసుకున్నాను కొంచెం బండ్లన్నీ అర్థం జాగ్రత్త చూసుకుంటాను. నెల్లూరు బస్ స్టాండ్ కట్టింగ్ ఆడుకుందాం. ఓకే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్రని ఈరోజు ఒంగోలులో ప్రారంభించడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం కూడా మన విహెచ్పి వాళ్ళు అదేవిధంగా వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా పోయినసారిగా అంత ముందు సంవత్సరం కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి ఒక ర్యాలీగా
నగరంలో అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం. ఒక క్రమశిక్షణగా అదేవిధంగా ఎప్పుడు కూడా హనుమాన్ ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో మన విహెచ్పి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ సంతపేటలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభిస్తారు. అది కూడా మన పోయినసారి కూడా మన దక్షిణామూర్తి గారు కూడా అప్పుడు కూడా పూజలు చేసి దానికి ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషమైన విషయం. హనుమాన్ స్వామి దయలు కూడా అందరికీ ఉండాలి. అదేవిధంగా అందరి ఆశీస్సులతోటి మన ఒంగోలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. ఈరోజు ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రకు వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కానీ హిందూ బంధు సోదరులందరూ కూడా ఒక ఆంజనేయ స్వామి లాగా అవతారం ఎత్తి గతంలో లంకకి వెళ్ళేసి సీతను ఏ విధంగా కాపాడారో మన హిందూ మహిళలను కూడా ముస్లిం తీవ్రవాదులు లవ్ జిహాదీ పేరుతో వాళ్ళు చేస్తున్న మోసాలని అరికట్టి అందరం కూడా ముందుకు వెళ్ళాలి, ఐక్యంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు సంతపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి పిలుపునిస్తున్నాము హనుమాన్ సేవా సమితి ద్వారా. అదేవిధంగా బజరంగ్ దళ్ కూడా మా కార్యకర్తలు కూడా ముందుండి ఇంకా ఈరోజు ప్రకాశం జిల్లా కూడా కొన్ని సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. వీటన్నీ కూడా ముందు ఐక్యంగా విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ సేవ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి దేవాలయం, ఈ దేవాలయానికి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ యొక్క దేవాలయానికి ఈ మధ్య కాలంలో ఈ యొక్క అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినటువంటి లింగంనేని వెంకటరామయ్య గారు, మన యొక్క భగీరథ కెమికల్స్ యొక్క అధినేత వారు ఈ దేవాలయానికి ఈ విధంగా తీర్చిదిద్దినందుకు వారికి మా యొక్క విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ సేవా సమితి బజరంగ్ దళ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం గత 7 ఏళ్లుగా మన ఒంగోలు నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మేళతాళాలతో భాజ భజంత్రీలతో అంబరాన్నంటే సంబరాలతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాము. దానికి కారణం మన భగీరథ కెమికల్స్ జనరల్ మేనేజర్గా శ్రీ లింగంనేని వెంకటరామయ్య గారు మన దేవాలయాన్ని 30 లక్షలు పైగా వెచ్చించి దేవాలయం బాగా నిర్మించి మళ్ళీ జీర్ణోద్ధరణ చేశారు. అలాగే 10 లక్షలు ప్రత్యేకంగా ఖర్చు పెట్టి పూజలు, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు, హోమాలు, అన్న సందర్పణ, కళ్యాణము ఈ తదితర కార్యక్రమాలు చేయించారు. వారు సనాతన ధర్మానికి ఇది ఒక్కటే కాదు, మన పోలీస్ స్టేషన్లో కూడా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయించారు. ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తర్వాత గ్రోత్ సెంటర్లో కూడా వాటర్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశారు. మన ఎర్రజర్ల వెంగమక్కపాలెం ఎర్రజర్లో కూడా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఆఫీస్లో కూడా ఇవన్నీ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి సంబంధించి ఏ కారణమైనా కూడా వారి దగ్గరికి వెళ్తే కాదనకుండా వారు సహాయ సహకారం అందిస్తుంటారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి వారు ప్రత్యేకంగా 3 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు. కాబట్టి సనాతన ధర్మానికి వీరు ఎంత సేవ చేస్తున్నారు, ఎంత సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళంటి లింగంనేని వెంకటరామయ్య గారిని స్ఫూర్తిగా చేసుకొని మరింతమంది సనాతన ధర్మానికి సేవ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని మీడియా ద్వారా అందరినీ కోరుకుంటాను.